హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇది నిన్న శ్రీరామనవమి రోజు లాగ్ అండి. అంటే ఉదయాన్నే నేను లేగలేదు, కొంచెం ఎండబడే లేసాను. పిల్లలకి స్కూల్ సెలవే కదని చెప్పేసి నేను కొంచెం నిదానంగా లేసాను. దాని తోడు కళ్యాణం అయితే 12ంటికి కదా, ఆ లోపు అయితే మనం పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి హడావిడిగా ఏం అవసరం లేదు, నిదానంగా చేసుకోవచ్చు అని నిదానంగా అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయితే అయింది. నేను పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకోవడం కోసం ముందైతే మొత్తం అయితే గడపలు అవన్నీ అయితే పూజించి గుమ్మాలకి తోరణాలు అయితే కట్టుకోవాలి. ఎందుకంటే దేవుడి కళ్యాణం కదా, దేవుడి కళ్యాణం అంటే మన ఇంట్లో పెళ్లి లెక్కే బాగా చేసుకుంటారు. దేవుడి కళ్యాణం అంటే మా కళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఈ పండగ అయితే ప్రత్యేకంగా అంటే సంక్రాంతి ఇవన్నీ చేసింది ఒక ఎత్తు అయితే, శ్రీరామనవమి అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. మనం మామూలు పెళ్ళిళ్ళకి వెళ్తేనే బ్రహ్మాండంగా రెడీ అవుతాం. అలాంటిది దేవుడి కళ్యాణానికి కదా నిజంగా చాలా అంటే చాలా బాగా రెడీ అవుతారండి ఈ పండగకి. మా ఊర్లో పండగ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు. పండగకి ఒక 4-5 రోజుల ముందు అందరిళ్ళకి కొంచెం ఒడ్లు పెడతారు. అవి అంటే గుప్పెడు పెడతారు. అవన్నీ అయితే ఒలుస్తారండి సాయంత్రం స్నానం చేశాక. అవి తరంబరాలు అక్షంతల్లాగా చేసుకోవడం కోసం. తర్వాత పండగ రోజు అయితే పానకం వడపప్పు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే వాళ్ళైతే మేళతాళాలతో వచ్చి ప్రతి ఒక్క లైన్లో నుంచి అంటే మా బజార్లో అందరు రెడీగా ఉంటారు కదా, వాళ్ళు బిందెలు నెత్తిన పెట్టుకొని అంటే పానకం బిందెలు ఉంటాయి కదా, అవి తలమే పెట్టుకుంటే వాళ్ళని తీసుకెళ్తారు గుడికి. అందరూ ఆ గుళ్ళో పెట్టుకొని దేవుడి కళ్యాణం అయినాక ఆ పానకాలు అవి తాగి దారి పొడుగుతా వచ్చే వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ప్రసాదం పెట్టుకుంటూ వస్తారు. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది. మా ఊర్లో అయితే బాగా చేస్తారు. మీకల్లా ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా ఊరిని అయితే నేను బాగా మిస్ అవుతున్నానండి. ఇంకా పానకం అయితే నేను చేస్తున్నాను మా అమ్మోళ్ళు చేసినట్టే. కాకపోతే మనం వాళ్ళంత పర్ఫెక్ట్గా చేయలేకపోయినా ఏదో మన చేత అయినట్టు చేయొచ్చు కదా. వాళ్ళైతే బిందెలు చేస్తారు, మనం అన్ని బిందెలు చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఊర్లో కాబట్టి, పల్లెటూరు కాబట్టి బిందెలు చేసుకొని అందరూ పంచుకుంటూ సరదాగా బాగుండిద్ది. మనకి ఇక్కడ అంత పంచేది లేదు, మనం అలా తీసుకెళ్ళడానికి లేదు కదా. అందుకని ఇంట్లో వర్క్ కాబట్టి పానకం అయితే నేను చిన్న దాంట్లో చేసుకుంటున్నాను, ఇంట్లో వరకు సరిపోయేటట్టుగా. ఇది కూడా కొత్తది, మన పొంగల్ పెట్టడానికి తీసాను, దాంట్లోనే చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళు పోసి 2 చెంబులు ఒక అరకిలో అయితే నేను బెల్లం అయితే వేసాను. తర్వాత అయితే మిరియాలు యాలక్కాయలు కూడా వేసానండి నేను. అంతే, నేనైతే అంతమించి అయితే వేయలేదు. తులసాకులుగా అవి కూడా వేస్తారు, యూట్యూబ్లో చూపించారు, కానీ నేనైతే వేయలేదు. మా అమ్మ వాళ్ళైతే తులసాకులు అయితే ఏమి వేయరండి, అందుకని నేను కూడా వేయలేదు. మొత్తం అయితే బెల్లం అంతా కరగాలి కదా, కరిగేదాకా అయితే కలదిప్పి తర్వాత దానికైతే పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకొని, తమలపాకు కానీ మామిడాకులు కానీ పసుపు రాసి అంటే మనం దారం కడతాం కదా, అలా దారం కట్టి మా అమ్మోళ్ళు కూడా బిందెలకు అలా కట్టుకొని తల మీద పెట్టుకొని గుడికి తీసుకెళ్ళేవాళ్ళు. మనం ఇక్కడ దగ్గరలో రాములవారి గుళ్ళు లేవండి మాకైతే గుంటూరులో. దానికి తోడు దగ్గరలో ఎంత ఎండకైతే నిజంగా అస్సలు వెళ్ళలేము. మనం అక్కడికి వెళ్ళి కళ్యాణం చూడలేము కూడా ఈ ఎండలకి. అందుకని ఇంట్లో టీవీ పెట్టుకొని బ్రహ్మాండంగా చూడొచ్చు బాగా, అలాగే సెల్లో కూడా చూడొచ్చు. అందుకని చెప్పేసి గుడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే నేనైతే ఇంకా ప్రసాదాలను రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే పానకం రెడీ చేయటం అయితే అయిపోయింది, దీన్ని పక్కన పెడుతున్నాను. తర్వాత వడపప్పు, పెసరపప్పుని సాయిపప్పు ఉండిద్ది కదా, దాన్ని ఉదయాన్నే నానేసానండి. నానేసాక ఇప్పుడైతే వడేసి వాటిల్లో కొంచెం బెల్లం ముక్కలైతే అంటే బెల్లం అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి అంటే కొంచెం దంచి కలిపాను. తర్వాత కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి ముక్కలు కూడా కలిపానండి. ఆ వీడియో అయితే తీయలేదు, నేను మర్చిపోయాను, అది వేరే విషయంలేండి. ఇంకా ఇప్పుడు ఆ విషయానికి వస్తే మొత్తం అయితే రెడీ చేశాను కదా, ఇంకా పూజ అయితే మా ఆయన చేశారండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం అన్నీ రెడీ చేసి పెడితే ఇంటి యజమాని పూజ చేస్తే మన ఇంటికి మంచిదండి. అందుకని మగమని చేత చేయించండి, ఇంటి యజమాని చేత. ఆయన పూజ చేశాడు కాబట్టి నేను ఈడి తీయలేదు, ఒప్పుకోడు కాబట్టి. తర్వాత పూజ అంతా అయిపోయింది. పూజ అయిపోయినాక దోశలు అయితే పోసిచ్చాను పిల్లలకి, వాళ్ళు అయితే తిన్నారు. తర్వాత పూర్ణాలు చేద్దామని చెప్పేసి మధ్యాహ్నానికి అయితే నేను పచ్చెనపప్పు ఇందాక కడిగి కుక్కర్లో పెట్టాను కదా, 3 విజిల్లు రానిచ్చేసి నేనైతే వడేసాను వాటిని. కొంచెం బాగా ఆరియాక మనం మిక్స్ చేసుకోవడానికి బాగుండిద్దని. ఎందుకంటే తడి మీద వేస్తే మనకి మెత్తగా అయిపోయింది పప్పుగా, అందుకని మిక్సీ బట్టి దాంట్లో కొంచెం బెల్లం కూడా వేసి ఒక తిప్పి అయితే తిప్పాను. మనకి గట్టిగా మరి మెత్తగా జోరు అవ్వకూడదు, అందుకని 3 విజిల్లు రానిస్తే చాలండి, మరి ఎక్కువ విజిల్లు అవసరం లేదు. మొత్తం ఇలా మిక్స్ చేశాక నేనైతే ఇంకా పాకం అయితే పట్టట్లేదండి, జస్ట్ ఇంకా డైరెక్ట్గా ఇలా చేసుకుంటాను. నాకు ఈ ఫ్లేవర్ అంటే ఇష్టం. చాలామంది బెల్లంలో పాకంలో వేసి తిప్పుతారు 2-3 రోజులు నిలవ ఉంటాయని. అంత అవసరం లేదు, 2-3 రోజులు ఏం అవసరం లేదు. పిండి నిజం ఉండిద్ది కానీ దోశ పిండి నిలవ ఉండదు కదా, సద్దాసన వచ్చింది. అందుకని అప్పటికప్పుడు తినడానికి ఇలా టేస్ట్ చాలా బాగుంటాయి. నాకెందుకు ఇలాగ ఇష్టం. దోశ పిండి కూడా అప్పటికప్పుడు వేసుకుని చేసుకుంటారు బంతుల మీద, నాకైతే ఒకరోజు పులిసిందే చేసుకుంటాను నేను.
ఎలా అంటే ఈరోజు దోసపిండి మిక్స్ చేసామంటే మరుసటి రోజు చేసుకుంటాను నేను పూర్ణాలు. నాకు పూర్ణాలు అంటే చాలా ఇష్టం. నాకు చేయగలిగిన వంట ఏదైనా ఉందంటే గారెల తర్వాత పూర్ణాలండి. ఇదివరకు ఎక్కువ చేసేదాన్ని పూర్ణాలు. ఈ మధ్య పెద్దగా కుదరట్లేదు పూర్ణాలు చేయడానికి. నిజంగా గారెలు తర్వాత పూర్ణాలు చేయటం అంటే నాకు ఇష్టం. దానితోటి తినటం కూడా ఇష్టమే. అందుకని ఈజీగా ఉండిద్ది కదా ప్రాసెస్ అనేది, అందుకని చేసుకుంటాను. ఇలా సింపుల్గా చేసుకుంటాను. నాకు ఏమైనా సింపుల్గా చేసుకునే అంటే ఇష్టం. ఇలా ఈజీగా ఉండిద్ది, చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. దోశ పిండి అప్పటికప్పుడు మిక్సీ వేసుకున్న పూర్ణాల కన్నా ఇలా ఒకరోజు అంటే నైట్ పూట మిక్సీ వేసుకొని ఉదయాన్నే చేసుకున్న పూర్ణాలకి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఒకటి తినేవాళ్ళు 4-5 తింటారు. పూర్ణాలు బాగుంటాయండి ఇలా చేసుకుంటే. బంతుల మీద వేస్తారు కదా, అవి గట్టిగా ఉంటాయి, నాకైతే తినబుద్ధి కాదు. ఇలా అయితే బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా అయితే మొత్తం అయితే పూర్ణాలు అయితే వేసాను. చేత్తో వేసుకోవచ్చు, కాకపోతే చేత్తో వేసుకుంటే మనం చేయి ఏలు పట్టుకుంటాం కదా, అక్కడ పిండి అనేది పోతుంది. అందుకని పిండి పోయినప్పుడు ఆ పొట్ట అంటే పగిలి ఆ పిండి అంతా దాంట్లో నల్లగా మాడిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా స్పూన్తో కానీ గెంటుతో కానీ వేసుకోండి. నిజంగా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి. ఎమ్మటి కలదిప్పకుండా ఒక్క మంట తగిలాక కొంచెం ఉల్టా చేసేయండి. నీట్గా ఉండలు అనేది నీట్గా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మొత్తం అయితే చేసేసానండి. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా మేమైతే భోజనానికి ఏ గుడికి అయితే వెళ్ళలేదండి. ఎందుకంటే పిల్లల్ని వేసుకుని ఎండకి మనం వెళ్ళలేము, పిల్లలు కూడా తినలేరు, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంట్లోనే భోజనం చేసుకొని ఇంట్లోనే తినేసామండి. ఇంట్లో సింపుల్గా అంటే ఎండకి వెళ్ళి పరిగెత్తి పాలు తాగే కన్నా నించొని నీళ్ళు తాగటం చాలా బెటర్ ఈ ఎండలో, ఈ ఎండకి నాకు తెలిసినంత వరకు. అందుకని చెప్పేసి ప్రశాంతంగా ఇంట్లోనే వేడివేడిగా అన్నం వండుకొని పప్పుచారు చేసుకొని తినేసాము. అంతే అండి. మేమైతే ఈ పండగకి చాలా సింపుల్గా ఇలా అయితే ముగిచ్చేసాను నేను. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.